ఊహించుకోండి, చేతులు కదలిక లేకపోవడం, చేతులు కాళ్ళలో తిమ్మిర్లు రావడం, మొద్దు బారడం, నడవడానికే ఇబ్బంది పడడం, పడిపోతానేమో అని అస్తమానం భయపడడం, కాళ్ళలో బిగుసు రావడం, చిన్న చిన్న ఫైన్ కంట్రోల్స్ మన చేతులు తప్పడం ఊహించుకోవడానికే భయంగా ఉంది కదా. ఈరోజు మనం సర్వైకల్ మైలోపతి అనే ఒక కండిషన్ గురించి వివరంగా డిస్కస్ చేద్దాం. నా పేరు డాక్టర్ సుకుమార్ సూర, సీనియర్ న్యూరోసర్జన్, స్పెషలిస్ట్ ఇన్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ. ఈరోజు మనం సర్వైకల్ మైలోపతి అంటే ఏంటి, దాని యొక్క అంశాలు ఏంటి, దాని యొక్క ప్రత్యేకత ఏంటి, అది జబ్బులో వచ్చే ప్రమాదాలు ఏంటి, దాన్ని మనం కనుక్కుందాం. సర్వైకల్ అనగానే, సర్వైకల్ అంటే మెడలో మనకి ఈ వెన్ను పూసలో 7 వెన్ను ఎముకలు ఉంటాయి. దాని మధ్యలో మనకి స్పైనల్ కార్డ్ పైన నుంచి కింద వరకు దిగుతుంది. బ్రెయిన్ నుంచి కిందకి వచ్చే ఆ ఫస్ట్ పార్ట్ స్పైనల్ కార్డ్ని మనము సర్వైకల్ పార్ట్ ఆఫ్ స్పైనల్ కార్డ్ అని అంటాం. దీంట్లో ఒత్తిడి కానివ్వండి లేదా స్క్వీజింగ్ అంటాం, అంటే చాలా బలంగా ఫ్రంట్ నుంచో వెనక నుంచో మనకి ఒత్తిడి ఏర్పడ్డప్పుడు ఆ స్పైనల్ కార్డ్లో చాలా చేంజెస్ వస్తాయి. దాంట్లో ఉండే సెల్స్ చనిపోతాయి. ఆ నరాలు క్షీణించినప్పుడు లేదా ఆ నరాలు డ్యామేజ్ అయినప్పుడు దీన్ని మనము మైలోపతి అంటాం. అంటే సర్వైకల్ స్పైనల్ కార్డ్లో వచ్చిన డ్యామేజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని మనము సర్వైకల్ మైలోపతి అని అంటాం. ఈ సర్వైకల్ మైలోపతి దేనివల్ల వస్తుంది? మన మెడలో ఫ్రంట్ నుంచి డిస్క్ ప్రాబ్లం వల్లనో, వెనకల నుంచి లిగమెంట్ అనేది అంటే లిగమెంట్ అనేది థిక్ అయ్యి అది ఆ సైజు పెరిగి దానివల్లనో, లేదా బోన్ అనేది ఎక్స్ట్రా పెరిగి ఆ ఒత్తిడి వల్లనో మనకి ఈ స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అవుతుంది. ఇది వయసులో ఉన్న వాళ్ళకి అవ్వచ్చు, వృద్ధుల్లోనూ అవ్వచ్చు. ఎక్కువగా మనం దీన్ని వృద్ధుల్లో చూస్తాం. ఇది డీజనరేషన్ వల్ల వచ్చే కామన్ కండిషన్.